త్వరగా కానివ్వండిరా. బండి స్టార్ట్ చేయి. ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తగలేదా? కానివ్వండి కానివ్వండి. ఉండు. ఏంటి పొద్దున్న అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి? ఆశ్రమానికి స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకులు అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయిగా నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసేవా ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా మనం కార్లో వెళ్దాం. కార్లోడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ అనుకున్నాను. చూడగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరేనన్నా. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మన రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం ఉందని చెప్పాడు. ఇదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. రా. ఒరే ఆగు. ఏంటి? అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. పోమ్మా, నీకు వేరే పని లేదు. నా బంగారు కొండవు కదూ. అమ్మ చెప్పింది విను. అమ్మేదో చెప్తూ ఉంటుంది, నువ్వు నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం, కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. జాగ్రత్త. తిరుపతి కొండ బైక్ అమ్మడు, కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటు అయిపోయింది. వస్తామా? బాలు, సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తాను రా. బాలన్న నమస్కారం. నమస్తే. ఎన్ని కాల్ టాక్సీలు ఉన్నాయి? 212 ఉన్నాయి చూసి. ఈ వీధి దాటడానికి 1 అవర్ పట్టేలా ఉంది. పుట్టి పెరిగిన చోటుగా చూసి ఎవరిని పరాయవాళ్ళగా చూసింది లేదు. అందరూ రిలేషన్స్ లెక్కే. ఫ్లాట్స్ లో చూస్తున్నాగా, పక్కింట్లో మనుషులుండగానే ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికి ఏమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా. అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కాట్, బయటకు వెళ్తే ఎస్కాట్. అయ్యో, ఆ టాపిక్ వద్దు, వదిలే. సర్లే, నువ్వు మూడోట్ అవుకో. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే తీస్తున్నా. హలో అంకుల్, నీతో మాట్లాడాలి. ఎవరు? సేటు మాట్లాడేశాను, అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదట. రే, కార్లో ఉన్నవన్నీ దించండి రా. హే, చాలా ప్లెజెంట్ గా ఉంది కదూ. రండి. ఇవాళ అందరికీ ఐస్ క్రీమ్. పని మీద వెళ్ళారా? సుసి మిస్ బెంగళూరు మిస్ చేసుకుందిరా. ఏం నవ్వుతున్నావు సుసి? రే, గెస్ట్ వచ్చారు, వెళ్ళి పలకరించరా. వెళ్ళండి. పిల్లలతో ఉంటే టైమే తెలియదు సుసి. నేనైనా పర్లేదు, చౌదరి గారు వచ్చారనుకో, క్రికెట్ గోల్డ్ ఆట ఆయన పిల్లాడైపోతారు. చూద్దాం రండి. ఇదిగో, ఇదే ఆ కింగ్ కాంగ్. మనం ఊహించినట్టే అది మన దగ్గరకు వస్తోంది. మమ్మీ, దీని నడకే చాలా స్టైల్ గా ఉంది మమ్మీ. పాపం దానికి పైల్స్ అటాక్ అయినట్టుంది పాప. తీసుకువెళ్ళండి. తీసుకొచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టండి. మమ్మీ, దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మమ్మీ. పాపా, దీనికంటే మీ నాన్నే చాలా భయంకరంగా ఉంటాడు. ఈ కింగ్ కాంగ్ మనల్ని ఏమీ చేయదు పాపా, అది చాలా మంచిది. చాలా సంతోషంగా ఉన్నారు కదూ. ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలి చూసి. అక్కడ లైబ్రరీ కట్టాలి, హాస్పిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం. మనసుకి ఎంతో హాయిగా ఉంది. దీనిదేమని చూసి, వచ్చి స్వామిజీ గారిని కలు, టోటల్ గా ఫ్రీ అయిపోతావు. పద. బాలు,
ఎలా ఉన్నావు బాబు? సుసి బెంగళూరు నుంచి మన సేటు వాళ్ళ ఇంటికి వచ్చింది. నమస్కారం. పిల్లలకి యూనిఫామ్లు ఏమైనా కావాలా స్వామీజీ? నాన్నగారు పంపినవే 2-3 సంవత్సరాల దాకా సరిపోతాయి. అవసరమైతే నేనే అడుగు. స్వామీజీ, తర్వాత ఈ స్కూల్ మ్యాటర్ ఎప్పుడు అయిపోతుందని నాన్నగారు కనుక్కోమన్నారు. త్వరలోనే అవుతుంది బాబు. బిల్డింగ్ కట్టి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా జియో పాస్ అవ్వలేదు. నెల రోజుల్లో అయిపోతుంది. సరే స్వామీజీ, నేను పిల్లలతో కాసేపు ఉండి తర్వాత బయలుదేరుతాను. మీ అమ్మగారు అడగమన్న విషయం. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? ఏమిటి విషయం చెప్పు బాబు. అది ఏం లేదు స్వామీజీ, అంతా నా పెళ్లి మ్యాటరే. నాన్నగారు తిరగని చోట్లేదు. ఏ అమ్మాయిని చూసినా నాకు తగిన పిల్ల కాదని వచ్చేస్తున్నారు. రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుందో మీరు చెప్పారంటే నాన్న అటువైపు ఎదుగుతారు. అమ్మాయి నీ పక్కనే ఉంది. ఈ అమ్మాయే బాబు నీ జీవిత భాగస్వామి. ఉన్నట్టుండి ఇద్దరిలోన ఏమైంది? ఉండి ఉండి సందడి చేసేదేముంది? కళ్ళల్లో నవ్వే ఏమంది? గుండెల్లో ఏదో జుమ్మంది. ఉందో లేదో అవునో కాదో ఆరాటం, ఏదో ఏదో లోలో ఏదో పోరాటం. అదేలే అది ప్రేమేలే, ఇదేలే ఇది ఇంతేలే. ఉన్నట్టుండి ఇద్దరిలోన ఏమైంది? ఉండి ఉండి సందడి చేసేదేముంది? కళ్ళల్లో నవ్వే ఏమంది? గుండెల్లో ఏదో చుమ్మంది. వద్దు వద్దన్నా చూడాలంటున్నా, 2 కళ్ళకేమి చెప్పను. పోవద్దంటున్నా పొమ్మంటున్నానా, మనసుకిక ఏమి చెప్పను. నా గుండె నన్నే దాటిను, నన్ను నేను ఏమని అనుకోను. హాయిలో తేలుతున్నాను, సోయగాలు కోరుకున్నాను. ఉన్నట్టుండి ఇద్దరిలోన ఏమైంది? ఉండి ఉండి సందడి చేసేదేముంది? కళ్ళల్లో నవ్వే ఏమంది? గుండెల్లో ఏదో చుమ్మంది. ఓకే అంటుందో నోనో అంటుందో, ఇద్దరిలోని ప్రేమేమంటుందో? అల్లరి చేస్తుందో అల్లుకుపోతుందో, మాటలు లేక మౌనం అవుతుందో? ఎందుకింత ఇది, ఇది ఎంత వింతమది? మధనాల మైకమిది, ఈ
ఉండి ఉండి సందడి చేసేదేముంది కళ్ళల్లో నవ్వే ఏమంది గుండెల్లో ఏదో జుమ్మంది ఉందో లేదో అవును కాదో ఆరాటం ఏదో ఏదో లోలో ఏదో పోరాటం అదేలే అది ప్రేమేలే ఇదేలే ఇది ఇంతేలే కళ్ళల్లో నవ్వే ఏమంది గుండెల్లో ఏదో చుమ్మంది అయ్యగారు ఏంటది అద్దండి వీడిచ్చి అద్దె తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం పోరా. నేను 7 నెలలుగా ఇవ్వలేదు కదయ్యా. కొట్టానంటే ఏటి అవతల పడతావు. ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దెస్తానంట. ఆటో అద్దె నువ్వు బాని పోరా. ఏంటి బాయ్ వచ్చారు ఊర్లో ఉన్న పిల్లలకు అది ఇది కొనిపెట్టారు. ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఆయనకేమైనా పిచ్చా? ఏరియా కొత్త? అవును. ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా. అందరికి ఫ్రీగా ఇచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ హార్బర్లన్నీ బోల్డని బిజినెస్లు. గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది. చూస్తే తెలియలేదు బాయ్. చూడంగా ఎలా తెలుసుద్ది? అది కాదు, చాలా సింపుల్ గా ఉన్నారు. అదే ఆయన గొప్పతనం. నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజ్ అని అడక్కు. తలనరికి చేతిలో పెడతారు. అర్థమైందా? కొవ్వు తీసేసా. ఇదిగో తలకూర కావాలా? వద్దు వద్దు. మేకతల నేను చెప్పింది వద్దు బాయ్. అక్క ఈ రాయితో కొట్టు. ఇంత పెద్ద రాయితోనా? చిన్న రాయివు. ఇదిగో ఇదొకే. ఇప్పుడు చూడు ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు. దేని కొట్టమంటావు? కొట్టుకుని వస్తున్నాడే ఆ గుండెను కొట్టు. ఏయ్ మనిషినా? వద్దు, ఇంకేదైనా చెప్పు. ఎదురుగా కనపడుతుందా ఆ కిటికీని కొట్టు. కిటికీని కొట్టకూడదు, తిడతారు. ఇంకేదైనా చెప్పు. బోర్డు ఓకేనా? వద్దు. ఏయ్ ఆ బల్బ్ ఓకేనా? అయ్యో అది బాలు ఇల్లక్క, వద్దు గొడవ జరుగుతుంది. పోరా. అరే అక్క బల్బు పేలిపోయింది. మాట్లాడకు. అక్క మనం అయిపోయాం. ఏ భయపడకు, నేనున్నాను కదా. అయ్యా నేనెందుకు భయపడాలి? కొట్టింది నువ్వే కదా. రే కొట్టమంది నువ్వే కదా. నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా? ఇప్పుడు ఏం చేయాలరా? బాలుకి తెలిసిందంటే నీ పని గోవింద. నువ్వు తరుపునుంటే చాలు. ఓదేశీ గారు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వాడు దొరికాడంటే జైలు అండి. ఇన్స్పెక్టర్ గారు కొంచెం వాళ్ళు ఆపండి. ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏం పీకుతున్నారు? సుమతి ఏం కాలేదు. తెలీదా? బాలు ఆడెవడో తెలియట్లేదు. మనతోనే చెలగడవాడాడు. ఆడి ఊరికే వదిలిపెట్టకూడదు. రే బాలు వాళ్ళు ఎవరున్నారు చెప్పు. 4 పీక ఆటోలు వేసుకొచ్చారు. వాళ్ళ కాదురా బాలు, వాడి సంగతి నాకు వదిలే. వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను. నువ్వు అని బోలో చేపల పొలి తీసుకుంటే శర్మలు వదిలేస్తాను. నమస్తానా, సత్యంగా నాకేం తెలియదానా? నన్ను నమ్మనా? ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా? నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా? జర మీ పొరగలా చెప్పానా? బాలు వీడి మీద నాకు డౌట్, వీడే కొట్టుంటాడు. వీడి కాదురా, వదిలేండి వదిలేండి. మన ఎమ్మెల్యే గారు ఆడించుకుంటూ లేట్ గా వస్తారు. నమస్కారం. పర్వాలేదు బాలు, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా, మీరేం దిగులు పడకండి. దగ్గరగా రారా. రా రా ఇప్పుడు ఇలా చూడు. బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్లైన్స్ లో రావాలి. వద్దన్నా. నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వరకు తీసుకెళ్తాను చూడు. అదంతా ఏమొద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు వాడు అంతూ చూడాలి నేను. బాలును కొట్టాడు మా చేతికి సిక్కేదాకా నేను సొక్కాని వేసుకోను. కాసుకుంటే ఎందుకు అనవసరంగా శపథం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా ఎంత పెద్ద రాయో?
అవును సుసి, ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే. మిగతా సగాన్ని మా నాన్న బట్టలు ఉత్తుకోవడానికి తీసుకెళ్లాడు. అక్క ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదరా దగ్గర ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో తైతక్కలాడతావేంటి? సుమతే పబ్లిక్ లో తిట్టకో, ఇమేజ్ పోద్ది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చేస్తున్నా? వాళ్ళు లేపెత్తారో లేదో గాని కోటినోడు నా చేతికి సిక్కాడో చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కక్కెత్తాను. ఈ సుమతి కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్టా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? చాలా చిన్న మ్యాటర్ చూసి వీళ్ళే పెద్ద చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. మనం ఎవ్వరు మనల్ని ఎవడైనా టచ్ చేయగలడా? ఎన్ని వార్లు, ఎన్ని ఫైట్లు. ఏదో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, దెబ్బతీశారు. పట్టుకోవచ్చు. అదేం పెద్ద మ్యాటర్ కాదు. పట్టుకుని లాగి 2 కొట్టనట్టు అయిపోతాను నాకు. బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టినవాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే? సుసి, నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు సుసి. కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకొని వెళ్ళిపోయి చూసావా, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి చూసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు, నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు చూసి. ప్లీజ్. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు. నేను పుట్టడమే తప్పు. సుసి ఏంటి? బాలు, మా నాన్న గురించి నీకు తెలీదు. బతకడం అలా ఉంచు, చావడం కూడా నా చేతుల్లో లేదు. అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు. మంచి నాన్న, అమ్మ, నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే. నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు.